క్యూకంబర్ చికెన్ క్యానపే ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. క్యూకంబర్ అంటే కీరా, అలాగే బోన్లెస్ చికెన్, WC సాస్, దీన్ని వూస్టర్ సాస్ అని కూడా అంటారు, రైజిన్స్ తోటి ఉంటుంది, కొంచెం స్వీట్నెస్ వస్తుంది ఇంట్లో. అలాగే మయోనీస్, చిల్లీ ఫ్లేక్స్, ది టొబాస్కో సాస్, హాట్ సాస్ అని కూడా అంటారు, అలాగే మిరియాల పొడి, చీజ్, వెల్లుల్లిపాయలు, సోక్డ్ ఆలివ్స్ గార్నిష్ కోసం, కొత్తిమీర, మిక్స్డ్ హర్బ్స్, ఇంకా వెన్న. ఇవి ఇంగ్రీడియంట్స్. చాలా సింపుల్ డిష్ ఇది. చికెన్ మాత్రమే మనము కుక్ చేసుకుంటున్నాం, మిగతా అంతా కూడా అట్లాగే రా వెళ్ళిపోతుంది. యూజువల్ ఈ డిష్ ఏంటంటే కుక్ అయిన తర్వాత ఇలా క్యానపే లాగా పెట్టి దీని మీద నుంచి చీజ్ స్ప్రెడ్ చేసి గ్రాటినేషన్ చేస్తాం. అంటే ఓవెన్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు వేడిగా ఉన్నప్పుడు పెడితే చీజ్ అంతా కూడా మెల్ట్ అయిపోయి గ్రాటినేట్ అవుతుంది, దాని మీద ఒక క్యానపేకి షీల్డ్ లాగా తయారవుతుంది. బట్ మన ఊళ్ళల్లో కానీ ఇక్కడంతా ఎక్కువ వాట్ వి సే ఓవెన్ యూజ్ చేయడం తక్కువ ఉంటుంది కాబట్టి, అది కూడా ప్యూర్ ఓవెన్, మైక్రోవేవ్ కూడా కాదు. అందుకని దీన్ని రెగ్యులర్గా ప్యాన్లో ఏ విధంగా తయారు చేసుకుంటామో ఆ విధంగానే మీకు తయారు చేసి చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ పెనం పెట్టేసుకున్నాము, అందులో వెన్న వేసుకున్నాం, వెల్లుల్లి చాప్ చేసి వేద్దాం. వెల్లుల్లి ప్యాన్లోకి. ఇప్పుడు ఇంకా చికెన్ వేసుకున్నాం. ఇంకేమున్నాయి, కొరియాండర్ ఒకటి చాప్ చేయాలి, అది కూడా చేసేసుకుందాం, ఓపెన్ అయిపోతుంది. తర్వాత క్యానపే కోసం కీరా కట్ చేసుకోవచ్చు. కొత్తిమీర ఒక గిన్నెలో తీసి పెట్టుకుంటున్నా. నెక్స్ట్ కీరాని ఒక బౌల్ లాగా బేస్ కోసం వాడుకోబోతున్నాము. అందుకని ఈ సైజులో ఒక అంగుళం అనుకుందాం ఇంచుమించుగా. ఆ అంగుళం సైజులో ఇలా రౌండ్స్ కట్ చేసుకొని దీంట్లోంచి మధ్యలో ఎస్కవేట్ చేసి బౌల్ రెడీ చేద్దాం. దీంట్లో కొద్దిగా ఉప్పు వేస్తున్నా. ఇలా కట్ చేసుకునేటప్పుడు
అడుగు భాగం ఓపెన్ అయిపోకుండా జాగ్రత్త పడాలి. ఓకే, like this. మనం ఇప్పుడు కీరాలో పెడుతున్నాం కదా, ఇట్లా రకరకాల వెజిటబుల్స్తో చేసుకోవచ్చు. ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంతో చేస్తూ ఉంటారు. జుకినీతో చేస్తారు ఎక్కువ, లేకపోతే వాట్ వి సే మనం బ్రింజాల్గా పిలువబడే ఎగ్ ప్లాంట్స్ దాంతో కూడా చేసుకోవచ్చు. ఓకే, డన్. ఓకేనా, ఇప్పుడు ఇంకా చికెన్ తీసి ముక్కలు చేసుకోవాలి. బాగా వేడివేడిగా ఉంటుంది. ఆల్రెడీ కీమా చేసేసుకొని కీమాని ఫ్రై చేసుకున్నా కూడా ఓకే. మనం అట్లాగే కుక్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కట్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ కుక్ అయిన తర్వాత కట్ చేయడం ఈజీ అవుతుంది, చాలా నీట్గా కూడా వస్తుంది. నా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఈ చికెన్ వేసుకుందాం. మిగిలిన మొత్తం ఇంగ్రీడియంట్స్ ఇందులోనే వేసేసుకోవాలి. మయోనీస్, WC sauce or Worcester sauce, ఇది హాట్ సాస్, టొబాస్కో సాస్ అని కూడా అంటారు. అది చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్, కొత్తిమీర, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, కొద్దిగానే చికెన్లో ఆల్రెడీ వేసుకున్నాం కదా అందుకని. దీన్ని మిక్స్ చేసుకోవాలి. బర్గర్లో మధ్యలో పెట్టే చికెన్ లాగా ఉంది. ఈ విధంగా పీస్ రాకుండా ముక్కలు ముక్కలుగా ఉండాలి చికెన్ అనుకుంటే వండక ముందే కావాల్సిన సైజులో కట్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. లాస్ట్లో ఇంకొద్దిగా చీజ్, మిగిలింది గార్నిష్లో వాడుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఒక్కొక్క స్పూన్ తీసుకొని ఫిల్ చేసుకోవడం. వెరీ నైస్ పార్టీ స్నాక్ ఇది, చాలా బాగుంటుంది. మంచిగా వెజిటబుల్ కూడా తిన్నట్లు ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. కొంచెం స్పైసియర్ సైడ్ చేసుకున్నాం మనం, మీరు గమనించినట్లయితే ఎక్కువగా కారాలు వగేరాలు వేసాము. రీజన్ ఏంటంటే కింద క్యూకంబర్ ఉంది కదా పెద్ద మోతాదులో, అది దాంట్లో టేస్ట్ ఉంటుంది కదా, అప్పుడు ఈ ఫ్లేవర్స్ దానికి కూడా సెట్ పోయే విధంగా దీంట్లో యాడ్ చేసుకున్నాం అన్నమాట. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాం. పైనుంచి ఇంకొద్దిగా ఆలివ్ తోటి గార్నిష్ అది చేసేసుకొని ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.